ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు శుభాభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము జాతకమునందు గ్రహాలకు షష్ఠాష్టక దోషము అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. షష్ఠ అష్ట దీంట్లోనే మనకు అర్థమైంది. షష్ఠ అంటే 6, అష్ట అంటే 8. 6, 8 స్థానాల్లో ఏ గ్రహాలు ఒకదానికొకటి ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏ ఏ రాసులకు వర్తిస్తుంది, ఏ ఏ రాసులకు వర్తించదు, మరి అది ఎటువంటి ఫలితాలను మనకు కలగజేస్తాయి, తద్దోష నివారణకు మనం చేసుకోవాల్సినటువంటి ఏమిటి అనేది కూడా మనము తెలుసుకుంటాం. ఎవరి జాతకంలో అయినా కూడా 2 గ్రహాలకు షష్ఠాష్టకములు కలిగినచో ఆయా గ్రహ దశ అంతర్దశల్లో వాళ్లకు చెడు ఫలితాలు, శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ షష్ఠాష్టకం అనేటువంటి చెడు ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహ అంతర్దశలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు కలిగచేసేటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. షష్ఠాష్టకము అంటే ఏమిటి? దశ అంతర్దశల్లో గ్రహాలకు ఒక దశ, ఒక అంతర్దశ గ్రహాలకు షష్ఠాష్టకములు అంటే 6, 8 స్థానంలో ఒకటొకటి ఉండడం. అంటే దశానాథుడు నుండి అంతర్దశానాథుడు 6వ ఇంట్లో ఉండడము, అంతర్దశానాథుడు నుండి దశానాథుడు 8వ ఇంట్లో ఉండడము, దీన్ని షష్ఠాష్టకము అంటారు. లేదా 6, 8, 8, 6 ఈ విధంగా కూడా ఉండొచ్చు అన్నమాట. దశానాథుడు 6, 8 స్థానంలో దశానాథుడు ఉన్నప్పుడు పాపగ్రహాలైతే చాలా ఇబ్బంది కలుగుతుంది అనమాట. పాపగ్రహాలకు షష్ఠాష్టకం దశ అంతర్దశలో పాపగ్రహ అంతర్దశ వచ్చి షష్ఠాష్టకాల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు కలిగేటువంటివి, ప్రమాదాలు కలిగేటువంటివి, ఎన్నో దోషాలు ఉంటాయి. ఇది శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, ఆర్థికమైనటువంటి నష్టాలకు గురి చేస్తుంది అన్నమాట. ఇందులో 2 పాపగ్రహాలకు షష్ఠాష్టకాలు కలిగినప్పుడు చాలా ప్రమాదమైనటువంటిది అన్నమాట. ఒక్కొక్కసారి అది మనం తెలుసుకోక ఏమీ చేయని పక్షంలో ప్రాణానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. చాలా మిక్కిలి చెడ్డు ఫలితాలను కలిగజేస్తాయన్నమాట. ఆ ఫలితాలు కలగకుండా ఉండడానికి మనము ఆయా దశలలో ఆ దశానాథులకు, అంతర్దశానాథులకు తగినటువంటి శాంతి చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు రాహు దశలో శని అంతర్దశ, లేదా శని దశలో రాహు అంతర్దశ, ఇవి 2 పాపగ్రహాలే. లేదు కుజ దశలో శని అంతర్దశ, శని దశలో కుజ అంతర్దశ, కుజ దశలో రాహు అంతర్దశ, రాహులో కుజ అంతర్దశ, ఇటువంటి ఈ పాపగ్రహాలకు షష్ఠాష్టకాలు పట్టినప్పుడు మాత్రము మనము చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుందన్నమాట. ఇక్కడ కొన్ని రాసులకు షష్ఠాష్టకం లేదనేటువంటి శాస్త్రం కూడా ఉంది. అవి ఏవేవి అంటే మేషేచ, ధనుషి, కకుష్మాన్, తౌల్య, తిమిహి, కుంభ, మృత, కులీర, సింహే చ, నక్లో, యుగ్మమే చ, కా ఆర్చి,
షష్టాష్టకే చాపి శుభాయ యోగా అన్నాడు. ఏ ఏ రాసుల వాళ్లకు షష్టాష్టకం ఉండదు అని అంటే ఈ శ్లోక రీత్యా మేష కన్యలు, మేషం నుండి కన్య 6వ ఇల్లు, కన్య నుండి మేషం 8వ ఇల్లు, దానికి షష్టాష్టకం. వృషభ ధనస్సులు, వృషభానికి ధనస్సుకు, తుల మీనములు, కుంభ కర్కాటకములు, సింహ మకరములు, మిథున వృశ్చికములలో ఈ రాసుల్లో గ్రహాలు ఉన్నప్పుడు అవి షష్టాష్టక దోషం అనేటువంటి వర్తించదు అనేది శాస్త్రం ఒక్కానిస్తోంది. ఈ రాసులందు గ్రహాలున్నా కూడా ఆ అంతర్దశల్లో అవి శుభ ఫలితాలనే కలుగజేస్తాయి, కానీ అశుభ ఫలితాలను కలుగచేయమన్నమాట. కావున ప్రజలందరూ ప్రతి ఒక్కరూ మీరు మీ జాతక రీత్యా ఈ షష్టాష్టకాలు ఎప్పుడు కలుగుతాయి అనేది తెలుసుకోవాలంటే ముఖ్యంగా మీరు మీ జాతకాలను పరిశోధన చేసుకోవాలి. ముందు బాగా జాతకాలు రాయగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా మీరు జాతక చక్రాలని వేయించుకొని అంతర్దశాలన్నీ కూడా మీరు తెలుసుకొని ఏ ఏ అంతర్దశల్లో ఏ ఏ దశల్లో షష్టాష్టకాలు పడతాయో మీరు జాతకరీత్యా అనుసరించి వాళ్ళ సలహాల ద్వారా ఆ సమయాల్లో మీరు ఆయా గ్రహాలకు తగిన శాంతులు చేసుకుంటే మీ జన్మలో మీకు ఎలాంటి కష్టాలు లేకుండా అన్ని కష్టాలు తొలగిపోయి సుఖజీవనమును పొందగలుగుతారు. కావున ఈ కలియుగములో ప్రతి ఒక్కరూ కూడా మీరు దయచేసి మీ జాతక చక్రాలను పరిశీలించుకొని ఆయా సమయాలను గుర్తించుకొని మీ కష్టాలు బాగుంటారని, ఆ కష్టాల నుండి విముక్తి పొందుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఓం స్వస్తి.